హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి డెలిషియస్ డిష్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఇది ఏంటి అని అంటే అట్టికాయతో పోపు అన్నమాట. సో ఇది సాంబార్లోకి, అలాగే ఏదైనా రసంలోకి, పప్పులోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అది ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియో అయితే చూసేద్దాము. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో అట్టికాయని ఇట్లా 2 పీస్ కింద ఆర్ 3 పీస్ కింద కట్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. అది బాయిల్ అయినాక మనకు తెలుస్తుంది ఒక స్టేజ్లో. సో ఇది బాయిల్ అయిపోయింది. ఆ టైంలో చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది కదా ఇది కంప్లీట్గా కుక్ అయిందని. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని ఆ వాటర్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకొని దానిపైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే పోపు దినుసులు మీరు ఏది కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ ఇందులో పచ్చిమిర్చి అండ్ అట్టికాయ అయితే పైన నేను చూపిస్తున్న విధంగా దాని పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోవాలి. అండ్ ఏదైతే ఆ లోపల పల్ప్ ఉంది అది మాత్రం మనం నీట్గా మ్యాష్ చేసుకోవాలి అనమాట. సో కట్ చేసుకున్న పీసెస్ అయినా ఓకే, ఇలా హ్యాండ్తో మీరు దాన్ని ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే టోటల్గా ఉన్న అట్టికాయలన్నీ ఏదైతే విధంగా నేను చూపిస్తున్నానో అలా అంతా మ్యాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, సో ఆయిల్ నేను ఎక్కువే వేసాను. అందులో జీరా అండ్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్నాక ఇందులో మనం శనగపప్పు, మినప్పప్పు, బ్లాక్ మినప్పప్పు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. అండ్ ఇందులో వెల్లుల్లి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, గార్లిక్. సో కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఎండుమిర్చి అయితే వేగిపోయినాయి. నెక్స్ట్ మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో మిర్చి యాడ్ చేసుకోవాలి. సో మిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మెయిన్గా ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీరు యాక్టివేట్ చేసుకుంటే మీకు మేము వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఎవరైనా ఇంకా సపోర్ట్ చేయాలి ఛానల్ కంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ ఆనియన్స్ కుక్ అయ్యాయి కాబట్టి ఇందులో నేను పసుపు అండ్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మంచిగా మిక్స్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మనకు కారం అనేది సెట్ అయిపోతుంది. ఒకవేళ ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో ఏదైతే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న అట్టికాయ ఉంటుంది ఆ అట్టికాయని కూడా ఈ ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేసేసుకొని ఒక్కసారి ఆనియన్స్ అండ్ అట్టికాయ మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎవరైతే మా ఛానల్కి సపోర్ట్ చేసి ఇంతవరకు మమ్మల్ని ఆదరిస్తున్నారు, సో వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఈ ఇయర్ అంతా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇయర్ మంచి రిజల్యూషన్స్ తీసుకొని మీరు మంచిగా ఇయర్ అంతా మంచిగా జరగాలని ఊహమ్మ తెలుగు వ్లాగ్స్ కోరుకుంటుంది. సో ఈ మిక్సింగ్ అనేది నీట్గా అయిపోయింది, ఆనియన్స్ అండ్ అట్టికాయ. ఇప్పుడు ఫైనల్గా ఇది మనం గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో. ఇది మీరు యాక్చువల్లీ నార్మల్గా తిన్నా బాగుంటుంది అండ్ ఏదైనా రసంతో కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ వీడియో నచ్చితే, ఈ డిష్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు ఊహమ్మ తెలుగు వ్లాగ్స్. ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ బాక్స్ సో వీ క్యాన్ రిప్లై దేర్. And thanks for watching this video. Hope you like this video. Thank you all. Bye.